ఊళ్ళలో పోయింది ఇక రాదన్నా. నేను ఫోన్ చేస్తే అక్కడిక్కడ చేస్తే జానారెడ్డి పోయి జానారెడ్డి ఇక్కడే ఉండదు. మరి ఎప్పుడు ఫైల్ ఫోటోలనా ఆందోళన దొంగలు ఫైల్ ఫోటోలనా. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్తుంటాం మీడియా అనేది రూపియా పైసలతో మీడియా వచ్చింది. రూపియా కూఫియా పోలీసుల ప్రభావం ఉంటుంది. రూపియా మాఫియా పత్రికలు కదా ఇప్పుడు మీడియా. ఇప్పుడు అది నాసియా అయింది. వాంతి కలిగేటట్టు రాదు తప్పుడు వాళ్ళు. ఈ పాత ఏం చెప్తారు మళ్ళీ ఢిల్లీకి ఫోన్ చేస్తే లేదు పక్కా అవుతుంది. జర్నలిస్ట్ అన్ని పత్రికలు చివరికి తెలంగాణ న్యూస్ నమస్తే తెలంగాణ చేసినా ఏదన్నా అయిపోతున్నది. కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు, ఫామ్ హౌస్ ఎందుకున్నాడు, గమనిస్తున్నాడు అన్ని ఏం జరుగుతున్నాడు. తెలంగాణ ఇస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడాలి, మన విలేకరులే ఢిల్లీలో వల్ల అది కూడా నిజమే అనిపిస్తుంది. ప్లాస్బిలిటీ అంటారు, సంభవించడానికి వీలుందా లేదా అది చూస్తే నిజమే అనిపిస్తుంది. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే 2-3 అంశాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒకటి రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర. వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏమంటే మొత్తం తెలంగాణ దక్కన పెట్టబోతుంది, అనంతపూర్ కర్నూలు కూడా దక్కన పెట్టబోతుంది. ఈ రెండు. సో కామన్ జియోఫిజికల్ కండిషన్స్, దాన్ని బట్టి వాతావరణం, దాన్ని బట్టి పంటలు, దాన్ని బట్టి బట్టలు, దాన్ని బట్టి సంస్కృతి, దాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థ, కామన్ ఎకానమీ, కామన్ కల్చర్, కామన్ లాంగ్వేజ్ కూడా, సైకలాజికల్ మేకప్, కామన్ సైకలాజికల్ మేకప్ కొంచెం ఉండదు, మానసిక దాదాత్వం లేదు. అది కృత్రిమంగా సృష్టించవచ్చు, నిదానంగా సృష్టించవచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్. అది కాకపోవచ్చు. నాకేమనిపిస్తుందంటే దానికి పెడితే ఏదో లంకనానికి వస్తుంది, దీనికి పెడితే ఇక మా రాయలసీమ చీల్చగానే మీరు మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచాడు, తెలంగాణ ప్రత్యేకంగా ఉంచాడు అని చెప్పి రాయలసీమ వాళ్ళు అంటారేమో. కాబట్టి రాయల తెలంగాణ పెడుతున్నారేమో. మన జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నామని చెప్పేది నాకు కూడా కొనడానికి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ సిద్ధాంతం కొనడానికి బాగా అనిపిస్తుంది. అయితే యూనియన్ టెరిటరీ అవుతుంది, యూనియన్ టెరిటరీ అయ్యే అవకాశమే లేదు. యూనియన్ టెరిటరీ అయితే పన్నులు ప్రభుత్వమే ఖర్చులను భరించాలి, పన్నులు తక్కువ ఉండాలి. వివేక్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుసు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు, ఖాళీ ఉంది, ఢిల్లీలో ఖాళీ ఉంది. లేకనే ఇప్పుడున్న యూనియన్ టెరిటరీ అన్నింటినీ రాష్ట్రాలుగా మార్చేసాడు. గోవా రాష్ట్రమే, పాండిచేరి రాష్ట్రమే, ఢిల్లీ రాష్ట్రమే. మళ్ళీ రివర్స్ గేర్ అయితే బండి పోదు. కాబట్టి యూనియన్ టెరిటరీ అవకాశం లేదు. ఉమ్మడి రాజధాని శ్రీస్వామి గారు చెప్పినాడు ప్రొఫెసర్ గారు. ఎట్లా వాడు 200 కిలోమీటర్లు చిత్తూరు నుంచి వచ్చేవాడు, వైజాగ్ నుంచి వచ్చేవాడు, శ్రీకాకుళం నుంచి వచ్చేవాడు. వాడిని రాజధానికి పోవాలంటే 200 కిలోమీటర్లు వాడి రాష్ట్రంలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఇంకో 200 కిలోమీటర్లు పొరుగు రాష్ట్రం అంటే తెలంగాణ వేరే రాష్ట్రం కదా, వేరే రాష్ట్రం ప్రయాణం చేసి వాడు రాజధానికి పోవాలి. ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడే రియల్ ఎస్టేట్ లాబీ అంతా మొత్తం పోయి ఒంగోలు జాగాలు కొనేసి, ఒంగోలు రాజధాని అయితే ఒంగోలు పగలగిరిలో కొనేసి. ఇప్పుడు తెలంగాణ లేకపోతే వాళ్ళు అనేటట్టున్నారు. వాళ్ళు మేము అన్ని భూములు కొన్నాం, ఎట్లా అయ్యారు మీరు? మా ఊరు అభివృద్ధి కావద్దా, మా రాజధాని అభివృద్ధి కావద్దా? అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. అన్నిటికంటే ముందు తెలంగాణ ఇవ్వద్దు అనుకుంటే ఇంత ఎక్సర్సైజ్ చేస్తారు పడేలేదు. అందరు పండుగలు లేపు, పండుగలు లేపి ఇస్తామని చెప్తారు. ఇవ్వలేదు అనుకుంటారు భూమరాంగే. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పిన విషయం ఏమంటే ఇప్పుడు కనుక తెలంగాణ ఇవ్వకపోతే మేము వస్తుంటే జానారెడ్డి దగ్గర పెద్ద రష్ ఏముందని చూస్తే బయటకు పోయి ఎమ్మెల్యే వచ్చి ఏమవుతుందని అని మీడియా అందరూ ఉన్నారు. అందరు మీడియా ముందు ఆయన చెప్తుంటారు, నన్ను రికార్డ్ చేయకూడదు అని చెప్తా. ఏమంటాడంటే అన్న నేను మందు కొట్టా, ఇంకో ఎమ్మెల్యే ఈ అన్న మందు కొడుతుంది. ఈ మందులో ఆయన గ్లాస్ నింపుకుంటే సోడా పోస్టర్ ఉంటాడు, ఇక ఐస్ ముక్కలు వేస్తాడు ఉంటాడు. వాళ్ళు తంతారన్న మమ్మల్ని బట్టలు ఈయనే తంతారు. కాంగ్రెస్ వాళ్ళే మొన్న నిజాం కాలేజీకి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూలిచ్చిద్దాం, ఇప్పుడు రాళ్ళు ఇస్తారు, ముళ్ళు ఇస్తారన్న. మేము దిక్కులేని సాగు చేస్తాం, మా ఊళ్ళే చచ్చిపోతాం. అందుకని తెలంగాణ ఇవ్వాల్సిందే. ఇంత తెలివి తక్కువ బద్మాష్ వాళ్ళు అంటున్నారు మా పార్టీ చాలా బద్మాష్ కాదన్నా, ఇంత బేకూఫ్ అయితే కాదన్నా. నేనే బేకూఫ్ అయితే కాదు కాంగ్రెస్ పార్టీ. నేనేం మెచ్చుకుంటలేను, వాళ్ళు బద్మాష్గానే అంటున్నా. వాళ్ళు ఇస్తేనే మంచిదని చెప్తున్నారు. నాకైతే చూసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ పార్టీతో వస్తే నేను బీజేపీ దాకా ఆగదలుచుకోలేదు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు. కల్ కోన్ జానాడు, రేపు ఎట్లుంటుందో ఎవరు తెలుసు. అందుకని రేపు నిజంగా వస్తూ రాదు, కానీ ఇప్పుడు వస్తే నాకైతే సుఖం అనిపిస్తుంది. అందుకోసం నేను కావాలి డెవిల్స్ అడ్వకేట్గా ఉండాలనుకున్నా. డీల్ మాంజా, కీచ్ మాంజా ఇవన్నీ నిజమైన అనిపిస్తున్నది. ఈ రెండు నేను ఇంకెంతకంటే ఎక్కువ చెప్పుకున్నాను, ఇంకెక్కువ తక్కిన వాళ్ళు చెప్తారు. హరగోపాల్ గారు ఉన్నారు కాబట్టి వారి ముందు నేను ఎక్కువసేపు మాట్లాడడం, హనుమంతుల ముందు పుట్టుకుంటున్నారు, పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఇదే మాట్లాడుతున్నాను. అందుకని నేను దీంతో ఏమన్నా మీకు అభిప్రాయ భేదాలు ఉంటే తర్వాత విడిగా తిట్టండి, నన్ను పబ్లిక్గా తిట్టకండి. నమస్కారం. భాషవ్యాధి గారు తమదైన శైలిలో చాలా రసవత్తరంగా చర్చలు సాగించారు. సరే, ఒక కొంత అమ్యూజింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ వాదనలో కొంత బలం మాత్రం లేకపోలేదు.
ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అయితే మాకైతే తెలంగాణ కావాలి, పార్టీ మాకు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అది మంచి పార్టీ చెడ్డ పార్టీ వాడు ఇచ్చేసిపోతే తర్వాత సంగతి తర్వాత ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో మేము బిజీ అయిపోతాం. తర్వాత రాజకీయ పార్టీ వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు. ఇది మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ ఒక ప్రపోజిషన్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చర్చను చాలా ఆసక్తికరంగా చేయడం, అందులో వారు తమ ఛాయిసెస్ కొంచెం ఫలితాలను కూడా ఉపయోగించి చర్చను కాస్త ఆసక్తికరంగా చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రులు జహీర్ అలీ ఖాన్ గారిని మాట్లాడడానికి में तेलंगाना की वो खुद इनकंसिस्टेंट है, वो खुद उनका कोई एक स्टैंड नहीं है। अब कांग्रेस के मिनिस्टरों को जब हाईकमांड यूं बोलता है तो भागते, छू छू कुछ बोल देगा, छू बोले तो भाग लेते रहते, यस तेलंगाना दे रहे हैं बोले तो पूरे भाग लेते रहते, नहीं तो फिर जाके गली में बैठ जा रहे हैं। तो बेसिकली हमारे जो लोग हैं, लीडर्स है, वो सिंसियर नहीं है। आप देखिए दुनिया की तारीख निकाल के देखिए, कई ऐसी तारीख नहीं है जहाँ पे 1000 लोग सुसाइड करे हैं। हमारा यंग जनरेशन 1000 बच्चे मर गए और यहाँ पे कोई किसी के कान पे जूं भी नहीं रहेंगी, हाई कमांड हो या कोई पार्टी हो, चाहे वो टीडीपी हो, बीजेपी बोलती तेलंगाना देते। जब 3 स्टेट फॉर्म करे वक्त क्यों नहीं किया भाई आप तेलंगाना, बाबू के असर में थे। कांग्रेस 2004 के मैनिफेस्टो में लाती है, प्रेसिडेंशियल एड्रेस में लाती है, रेजोल्यूशन पास होता है, कोई नहीं रहे। तो हमारी जो प्रॉब्लम है, हमारी तेलंगाना की बेसिक लीडरशिप है जो 1969 से आज तक धोखेबाज लीडरशिप है। हमारे बच्चों की जानों पे ये लोग लीडरशिप कर रहे हैं। आप देखिए नागेंद्र भी आ जा रहा है, शब्बीर अली भी आ जा रहा है तेलंगाना के वास्ते, मुकेश भी आ रहा है, जंगा रेड्डी भी आ रहा है, डिप्टी चीफ मिनिस्टर भी आ रहा है। मैं नाम इसलिए ले रहा हूँ, मेरे को किसी से डर नहीं है। ये लोग क्या है, ये लोग अंदर बैठते हैं तो एक अलग बात करते हैं, बाहर आते हैं तो एक बात। कल आप अगर गौर से देखिए टेलीविजन चैनल्स में जितने कांग्रेस के मिनिस्टर्स थे तेलंगाना के, ऐसा दिख रहा था कल उनके घर पे मातम हो रहा है, कोई मर गया। किसी के उस पर खुशी नहीं थी, स्टेट आ रहा कोई मायूसी थी। सब गीता रेड्डी को देख रहा हूँ यूं बैठे हुए, अरुणा को देख रहा हूँ यूं बैठे हुए। अरे क्या तेलंगाना आ रहा, हमारे इतने बच्चे सुसाइड कर रहे हैं और तुम लोग ऐसी हालत डाल के बैठे, घर में कोई मर गया वैसा। बात यह है कि तेलंगाना कोई रोक नहीं सकता, चाहे मैडम रहो चाहे राहुल बाबा हो, उनका भी फ्यूचर तेलंगाना पे डिपेंडेंट है। उनका जो फ्यूचर है सिर्फ और सिर्फ तेलंगाना पे डिपेंडेंट है, कोई रोक ही नहीं सकता तेलंगाना। मगर हमारे को रिसोर्स सेंटर में बैठे हैं पूरे इंटेलेक्चुअल्स है, आप लोग सब ऐसे लोग हैं जो कौम के वास्ते तेलंगाना के वास्ते मरते हैं। हमारे को ये देखना है इंशाल्लाह तेलंगाना 2014 से पहले मिल जाएगा, हो सकता है जॉइंट कैबिनेट 10 इयर्स के वास्ते रहेगा। मगर ये जो चोर लीडरशिप है, दोंगा लीडरशिप है, इसको हमारे को हटाना है, वरना क्या होगा 6 महीने तेलंगाना होके हमारे बच्चे फिर और डबल सुसाइड करेंगे। तो खाली हाइप करके छोड़ दिए, कुछ नहीं हो रहा है तेलंगाना। और ये जो चोर लीडरशिप है तेलंगाना की, फिर कुर्सियों पे बैठेंगी तो तेलंगाना को साफ कर देंगी पूरा जमीन से, खोद के खबरों में से खा जाएंगे, वैसा खा जाएंगे। आज मुझे 2 बात करूंगा मैं। एक आंध्रा के बिजनेसमैन से मिलने का मौका मिला 4 दिन पहले। उन्होंने इतना सुस्त थे, he has set up like crores of business in more than 20,000 crores of business in Andhra Pradesh। इतना मायूस है उन्होंने, तेलंगाना हुआ तो क्या होगा। अरे बेटा क्यों परेशान हो रहे हैं आप, तुम क्यों ऐसा डर रहे, तेलंगाना हुआ तो कुछ नहीं होगा आपको, आप अपना बिजनेस करो, जो है हमारे बच्चों को नौकरियां दो, हमारे बच्चों को साथ लेके चलो, सब कोई प्रॉब्लम नहीं होगा। उससे ज्यादा हमारे जो तेलंगाना के लीडर्स है, पॉलिटिकल लीडर्स जो पावर सेंटर्स बने हुए हैं, जैसा मैं हर वक्त बोलता हूँ, निज़ाम सरकार गए, मैसूर के महाराजा गए और सब गए, एक नई पॉलिटिकल लीडरशिप, एनटी रामाराव है, चंद्रबाबू है, पुरेंद्रेश्वरी है, XYZ है, उनके चंद्रबाबू के बेटे भी आ रहे हैं, इनके बेटे भी आ रहे हैं, हरि कृष्णा भी आ रहे हैं, राजशेखर रेड्डी है, चेना रेड्डी गए, शशिधर रेड्डी है और उनका बेटा चैरिटेबल एक्टिविटीज में। क्या हमारे बच्चे चपरासी बनने पैदा हुए या झाड़ू देने पैदा हुए? हमारे बच्चों को भी लीडरशिप, पॉलिटिकल लीडरशिप आना
सोशल जस्टिस पे आना है, इक्वालिटी पे आना है, ना कि कम्युनल लाइंस पे, ना कि फैमिली बैकग्राउंड में। मैं खुद मुस्लिम्स भी बोले तो एक हाई कास्ट में आते हैं, मैं खुद हाई कास्ट में, बट आई एम वेरी पर्टिकुलर दैट आई शुड फाइट माई पीपल फ्रॉम माई ओन कम्युनिटी फर्स्ट, देन आई कैन फाइट फॉर अदर्स। तो वैसा ही हर एक कम्युनिटी वाला आगे बढ़ेगा और सिर्फ 5 इयर्स के वास्ते हम ये सोचेंगे सोशल जस्टिस लाएंगे तेलंगाना में, इक्वालिटी लाएंगे, पॉलिटिकल पावर शेयर करेंगे सबके साथ मिलके, तो कोई रोक नहीं सकता। और तेलंगाना को मैडम भी नहीं रोक सकती, राहुल बाबा भी नहीं रोक सकता। 100% तेलंगाना देना ही पड़ेगा। थैंक यू वेरी मच। థ్యాంక్ యూ ఆయన ప్రపోజిషన్ ఏంటంటే తెలంగాణ విల్ కమ్ ఇన్ స్పైట్ ఆఫ్ మేడం గాంధీ. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హర్, బట్ ఇట్స్ విల్ కమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, విచ్ ఈస్ ట్రూత్ యాక్చువల్లీ. It is a people's movement, so nobody can stop it. Thank you very much, sir. Now I request Mr. Hargopal